హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 2026 మార్చ్ 1 మరియు 2కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కషన్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్కి చిన్న విజ్ఞప్తి అండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి, ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయాలని కోరుతున్నాను. ఈ వీడియో షేర్ చేయడం ద్వారా వాళ్ళకి కొంత యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఇచ్చే కరెంట్ అఫైర్లో దాదాపు 3 to 4 క్వశ్చన్స్ని పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో ఏ జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ సెమీఫైనల్కు చేరుకుంది? ఆప్షన్ ఏ సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి న్యూజిలాండ్, ఆప్షన్ డి వెస్టిండీస్. జవాబు వచ్చేసి వెస్టిండీస్. వివరణ: 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల కోల్పోయి సాధించింది. సంజుతో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కీలక భాగస్వాములు నెలకొల్పారు. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ 97 పరుగులతో 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఇది టీ20 ప్రపంచ కప్ చేజింగ్లో ఒక భారతీయుడి అత్యధిక వ్యక్తిగత స్కోరు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లతో కీలక సమయంలో వెస్టిండీస్ జోరును తగ్గించాడు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ సూపర్ 8 గ్రూప్ 1 నుండి 2వ స్థానంలో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్తో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తలపడనుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఏ దేశాలు సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా మరియు అంతర్జాతీయ వార్తా సంస్థలు ధృవీకరించాయి. ఆప్షన్ ఏ ఒమన్ మరియు యుఏఈ, ఆప్షన్ బి రష్యా మరియు తుర్కియా, ఆప్షన్ సి అమెరికా మరియు ఇజ్రాయెల్, ఆప్షన్ డి పాకిస్తాన్ మరియు ఇజ్రాయెల్. జవాబు వచ్చేసి అమెరికా మరియు ఇజ్రాయెల్. వివరణ: ఫిబ్రవరి 28, 2026 శనివారం తెల్లవారుజామున టెహ్రాన్లోని ఆయన కార్యాలయంపై అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఆపరేషన్ వచ్చేసి లయన్స్ రోర్. ఇందులో ఖమేనీ మరణించారు. ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ ఫాఖ్ఫూర్ మరియు ఖమేనీ సలహాదారు ఆలీ షక్మనీ కూడా మరణించారు. ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను మరియు 7 రోజుల పాటు సెలవులను ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ దాడిని ధృవీకరిస్తూ ఇది ఇరాన్ ప్రజలకు విముక్తిని కలిగించే చర్యగా అభివర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అయతొల్లా అలీరేజా అరాఫీ ఏ దేశానికి మధ్యంతర నాయకత్వ మండలిలో కీలక సభ్యుడిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి ఇజ్రాయెల్, ఆప్షన్ డి ఒమాన్. జవాబు వచ్చేసి ఇరాన్. వివరణ: మార్చి 2026లో జరిగిన పరిమాణాల ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత సీనియర్ మత గురువు అయతొల్లా అలీరేజా అరాఫీ తాత్కాలికంగా దేశ బాధ్యతలను చేపట్టే మధ్యంతర నాయకత్వ మండలిలో కీలక సభ్యుడిగా నియమితులయ్యారు. ఇరాన్ రాజ్యాంగంలోని 111వ అధికరణ ప్రకారం కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు దేశాన్ని నడిపించడానికి ఈ 3 సభ్యుల మండలిని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిళ్లలో అలీరేజా అరాఫీతో పాటు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియస్ మరియు ప్రధాన న్యాయమూర్తి గేలం హొసైన్ మొహ్సిన్ ఏజీ సభ్యులుగా ఉన్నారు. 67 ఏళ్ల అరాఫీ ఇరాన్లోని అత్యున్నత మత సంస్థలైన గార్డియన్ కౌన్సిల్ మరియు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా పేరు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలో చింతపండును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి వియత్నాం, ఆప్షన్ డి ఇండియా. జవాబు వచ్చేసి ఇండియా. వివరణ: ప్రపంచంలో భారతదేశం చింతపండును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం. భారత్ ఏటా సుమారు
3,00,000 మెట్రిక్ టన్నుల చింతపండును ఉత్పత్తి చేస్తూ ప్రపంచ సరఫరాతో అగ్రగామిగా కొనసాగుతోంది. భారత్ మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత థాయిలాండ్, ఇండోనేషియా, మెక్సికో మరియు నైజీరియా వంటి దేశాలు ఉన్నాయి. మన దేశంలో తమిళనాడు అత్యధికంగా చింతపండును పండిస్తుంది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కూడా ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని జగల్దపూర్ ఆసియాలోనే అతిపెద్ద చింతపండు మార్కెట్గా పేరుగాంచింది. భారత్ చింతపండును అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు భారీగా ఎగుమతి చేస్తుంది. భారతదేశంలోని అనుకూలమైన ఉష్ణమండల వాతావరణం మరియు ఇక్కడి వంటకాలలో చింతపండుకు ఉన్న అధిక ప్రాధాన్యత కారణంగా మన దేశం ఈ రికార్డును సొంతం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలో ఆలివ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి వియత్నాం, ఆప్షన్ డి స్పెయిన్. జవాబు వచ్చేసి స్పెయిన్. వివరణ: ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆలివ్ల సుమారు 40% నుండి 45% వరకు వాటాను స్పెయిన్ కలిగి ఉంది. స్పెయిన్లోని అండలూసియా ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలివ్ ఉత్పత్తి ప్రాంతంగా గుర్తింపు పొందింది. స్పెయిన్ తర్వాత ఇటలీ, గ్రీస్, టర్కీ మరియు మొరాకో వంటి దేశాలు ఆలివ్ ఉత్పత్తిలో ముఖ్యమైనవి. ఉత్పత్తి చేయబడిన ఆలివ్లో దాదాపు 80% ఆలివ్ ఆయిల్ తయారీకి ఉపయోగిస్తారు. మిగిలిన 20% నేరుగా ఆహారంగా తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 మార్చి 2న ఎక్కడ జరిగిన సశక్త్ నారీ సమృద్ధి ఢిల్లీ కార్యక్రమంలో 4 ప్రధాన మహిళా సంక్షేమ పథకాలను ప్రారంభించారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి గుజరాత్. జవాబు వచ్చేసి ఢిల్లీ. వివరణ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 మార్చి 2న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సశక్త్ నారీ సమృద్ధి ఢిల్లీ కార్యక్రమంలో 4 ప్రధాన మహిళా సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ పథకాల వివరాలు వచ్చేసి, ఢిల్లీ లఖ్పతి బిటియా యోజన, ఆడపిల్లల ఆర్థిక భద్రత కోసం పాత లాడ్లీ పథకం స్థానంలో దీనిని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఆడపిల్ల పేరు మీద పుట్టినప్పటి నుండి గ్రాడ్యుయేషన్ వరకు వివిధ దశల్లో మొత్తం 61,000 డిపాజిట్ చేస్తారు. ఇది ఆమెకు 21 ఏళ్లు వచ్చేసరికి వడ్డీతో కలిపి 1.25 లక్షలకు పైగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, సహేలి పింక్ స్మార్ట్ కార్డు. ఢిల్లీ రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడానికి ఈ కార్డును ప్రారంభించారు. ఇది వన్ నేషన్ వన్ కార్డు విజన్లో భాగంగా మెట్రో మరియు ఆర్ఆర్టీఎస్ నెట్వర్క్లలో కూడా భవిష్యత్తులో చెల్లుబాటు అవుతుంది. నెక్స్ట్ పథకం వచ్చేసి, ఉచిత ఎల్పిజి సిలిండర్ల పథకం. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు హోలీ మరియు దీపావళి పండుగల సందర్భంగా ఏడాదికి 2 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తారు. దీనికి సంబంధించిన నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. నెక్స్ట్ పథకం వచ్చేసి, మేరీ పుంజీ మేరీ అధికార్. ఇది పాత లాడ్లీ పథకానికి సంబంధించి ప్రభుత్వ ఖాతాల్లో నిలిచిపోయిన బకాయిలను క్లియర్ చేసే కార్యక్రమం. దీని కింద రాష్ట్రపతి సుమారు 40,642 మంది బాలికల బ్యాంకు ఖాతాల్లోకి రూపాయలు 100 కోట్లకు పైగా నగదును నేరుగా బదిలీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం కేవలం 1 గంట వ్యవధిలో అత్యధిక మొక్కలు నాటి సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి కాన్పూర్, ఆప్షన్ సి ప్రయాగ్రాజ్, ఆప్షన్ డి వారణాసి. జవాబు వచ్చేసి వారణాసి. వివరణ: వారణాసిలోని సుజాబాద్ దోమరి ప్రాంతంలో గంట వ్యవధిలో ఏకంగా 2,51,446 మొక్కలు నాటారు. వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అడవుల పెంపకం కోసం జపాన్కు చెందిన ప్రసిద్ధ మియావాకి టెక్నిక్ను ఉపయోగించారు. దీని ద్వారా పట్టణ ప్రాంతాల్లో అతి తక్కువ సమయంలో దట్టమైన అడవులను సృష్టించవచ్చు.
ప్లాంటేషన్ ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించడానికి మరియు రికార్డును నమోదు చేయడానికి డ్రోన్ మానిటరింగ్ సిస్టమ్ను ఉపయోగించారు. గంగానది ఒడ్డున ఉన్న సుమారు 350 బిగాల భూమిని పచ్చదనంతో నింపడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత మహిళా జట్టు ఎవరికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి గౌరవించింది? ఆప్షన్ ఏ బెత్ మూనీ, ఆప్షన్ బి ఆస్లీ గార్డినర్, ఆప్షన్ సి ఎల్లిస్ ఫెర్రీ, ఆప్షన్ డి అలిస్సా హిలీ. జవాబు వచ్చేసి అలిస్సా హిలీ. వివరణ: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ దిగ్గజం మరియు కెప్టెన్ అలిస్సా హిలీ భారత్తో జరిగిన తన చివరి వన్డే మ్యాచ్లో 158 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్తో అంతర్జాతీయ క్రికెట్కు చిరస్మరణీయమైన వీడ్కోలు పలికారు. తన చివరి వన్డే మ్యాచ్లో సెంచరీ చేసిన రెండో మహిళా క్రికెటర్గా ఆమె రికార్డు సృష్టించారు. అంతేకాకుండా వీడ్కోలు వన్డేలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా చరిత్రకెక్కారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత మహిళా జట్టు ఆమెకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి గౌరవించింది. మార్చి 8, 2026న పెర్త్లో భారత్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించిన తర్వాత హేలీ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల నుండి పదవీ విరమణ చేశారు. ఆమె 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 8 ప్రపంచ కప్ టైటిళ్లను, 6 టీ20, 2 వన్డే గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కూనో నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. జవాబు వచ్చేసి మధ్యప్రదేశ్. వివరణ: మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో అత్యంత అరుదైన మరియు అంతరించిపోతున్న ఫారెస్ట్ గుడ్లగూబ తొలిసారిగా దర్శనమిచ్చింది. ఆఫ్రికన్ చిరుతలకు నిలయమైన ఈ పార్కులో ఈ పక్షిని చూడటం జీవ వైవిధ్య పరిరక్షణలో ఒక మైలురాయిగా భావిస్తున్నారు. కూనో పార్కులోని పరండు బీట్ ప్రాంతంలో లోకల్ టూరిజం ఆపరేటర్ లాబ్ యాదవ్ ఫిబ్రవరి 2026 చివరిలో ఈ పక్షిని మొదటగా గుర్తించారు. పూణేకు చెందిన వైల్డ్ లైఫ్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ సొసైటీ నిపుణుడు వివేక్ పటేల్ దీనిని నిర్ధారించారు. ఫారెస్ట్ గుడ్లగూబ సాధారణ గుడ్లగూబల మాదిరిగా కాకుండా పగటిపూట క్రియాశీలకంగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పక్షి జాతిని 1872లో కనుగొన్నారు. కానీ 1884 తర్వాత ఇవి కనుమరుగైపోవడంతో అంతరించిపోయాయని భావించారు. దాదాపు 113 ఏళ్ల తర్వాత 1997లో మహారాష్ట్రలో తిరిగి కనిపించాయి. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం రెడ్ లిస్ట్లో ఇది ఎండేంజర్డ్ విభాగంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వీటి జనాభా కేవలం 250 నుండి 999 మధ్య మాత్రమే ఉండవచ్చని అంచనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తల్లో నిలిచిన అమోండోవా తెగ ఏ ఖండానికి చెందినవారు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి దక్షిణ అమెరికా, ఆప్షన్ డి ఉత్తర అమెరికా. జవాబు వచ్చేసి దక్షిణ అమెరికా. వివరణ: అమెజాన్ అడవుల్లో నివసించే అమోండోవా తెగ ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైనది. వీరి ప్రత్యేకత ఏమిటంటే వీరి భాషలో సమయం అనే పదమే లేదు. అమోండోవా ప్రజలకు సమయం అనే ఒక ప్రత్యేక కొలమానం ఉండదు. మనం వాడే గంటలు, రోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాలు వంటి పదాలు వీరి భాషలో లేవు. వీరు తమ వయస్సును అంకెలతో చెప్పరు. దానికి బదులుగా తమ జీవితంలోని దశలను బట్టి పేర్లను మార్చుకుంటారు. ఒక వ్యక్తి ఒక దశ నుండి మరొక దశకు, ఉదాహరణకు చూసుకున్నట్లయితే చిన్న పిల్లవాడి నుండి పెద్దవాడిగా మారినప్పుడు పాత పేరును వదిలేసి కొత్త పేరును స్వీకరిస్తారు. దీని ద్వారా వారు సమాజంలో తమ హోదాను లేదా ఎదుగుదలను సూచిస్తారు. వీరు కాలాన్ని ఒక ప్రవాహంలో చూడరు. మనలాగా వచ్చే వారం లేదా గత సంవత్సరం అని చెప్పడానికి వీరి దగ్గర వ్యాకరణం లేదు. వీరికి తెలిసిందల్లా పగలు, రాత్రి మరియు వర్షాకాలం, ఎండాకాలం మాత్రమే. వీరి ప్రపంచంలో సమయం అయిపోతుంది లేదా సమయం లేదు అనే ఒత్తిడి ఉండదు. ఏ పనినైనా అది జరగాల్సిన రీతిలో చేసుకుంటూ వెళ్తారు తప్ప గడియారంతో సంబంధం ఉండదు. బ్రిటన్లోని పోర్ట్స్మౌత్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు
వీరిపై అధ్యయనం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇచ్ఛామతి మరియు జలంగి నదులు ఏ రాష్ట్రంలో కలవు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి అస్సాం. జవాబు వచ్చేసి వెస్ట్ బెంగాల్. వివరణ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్ఛామతి మరియు జలంగి నది పరివాహక ప్రాంతాల కోసం మాస్టర్ ప్లాన్లను రూపొందించడానికి జర్మన్ అభివృద్ధి సంస్థ GIZతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, జర్మన్ డెవలప్మెంట్ ఏజెన్సీ మరియు స్టేట్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మధ్య కుదిరింది. రాష్ట్ర బడ్జెట్ 2025-26లో ప్రకటించిన నది బంధన్ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం 200 కోట్లు కేటాయించింది. వీటి లక్ష్యాలు వచ్చేసి నదుల్లో పూడికతీత ద్వారా నీటి ప్రవాహాన్ని పెంచడం, కాలుష్యాన్ని నివారించడం మరియు పర్యావరణ ముప్పులను తగ్గించడం, నదీ తీర కోతను అరికట్టడం మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ, వరద నియంత్రణ మరియు సాగునీటి సరఫరాను మెరుగుపరచడం. పశ్చిమ బెంగాల్లోని 39 ఉపనది పరివాహక ప్రాంతాల్లో మొదటగా ఇచ్ఛామతి మరియు జలంగి నదులను ఈ మాస్టర్ ప్లాన్ కోసం ఎంపిక చేశారు. ఈ రెండు నదులు భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే సరిహద్దు నదులు. ఇవి సుందర్బన్ డెల్టా పర్యావరణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్రం దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి అస్సాం. జవాబు వచ్చేసి మహారాష్ట్ర. వివరణ: మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2026లో దివ్యాంగుల సంక్షేమ పథకాలను సులభతరం చేసేందుకు దేశంలోని మొట్టమొదటిసారిగా దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని సుమారు 53 లక్షల మంది దివ్యాంగులు ఒకే క్లిక్తో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ సంక్షేమ పథకాల కోసం వేర్వేరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నింటినీ ఒకే చోట ఈ దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో AI చాట్బాట్ మరియు వాయిస్ నోట్స్ సౌకర్యం ఉంది. ఇది పథకాల గుర్తింపులో సహాయపడుతుంది. ఆధార్ మరియు UDIDతో అనుసంధానం చేయడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనాలు అందుతాయి. భౌతిక పత్రాల సమర్పణ మరియు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు జపాన్, దక్షిణ కొరియా మరియు మలేషియా దేశాలకు చెందిన కంపెనీలు సుమారు 1600 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు ప్రకటించాయి? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి అస్సాం. జవాబు వచ్చేసి గుజరాత్. వివరణ: గాంధీనగర్లో జరిగిన గుజరాత్ సెమీకండక్టర్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ఒప్పందాలు జరిగాయి. జపాన్ వచ్చేసి హొరిబా గ్రూప్ అహ్మదాబాద్లో సెమీకండక్టర్ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మలేషియాకు చెందిన హోటాయి ఎలక్ట్రానిక్స్ సనంద్ GIDCలో ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దక్షిణ కొరియా వచ్చేసి కియాన్స్ ఇంటర్నేషనల్ టెక్నాలజీస్ తన దక్షిణ కొరియా భాగస్వామితో కలిసి గ్యాస్ అబిట్మెంట్ సిస్టమ్స్ తయారీలో 25 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇవి అండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQs. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.